మా ఎమ్మెల్యే గారు జ్యోతి నాయక్ గారు ఇక్కడ గాలి గోవిందరెడ్డి తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం జ్యోతి నెహ్రూ గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర హై అమర హై అమర హై తెలుగుదేశం 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 తెలుగుదేశం. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛనుదారులకు అమ్మ బాగున్నారా, ఇదిగో మీ పింఛన్ అంటూ పింఛన్లను పంపిణీ చేశారు. అవ్వాతాతల బాగోగులను తెలుసుకుని మమేకమైన సమస్యలను గుర్తించారు. సీతానగరం మండలం సూర్యంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,39,593 మంది పింఛనుదారులకు 59,49,67,000 నగదు అందజేయబడి అధికారులు శతశాతం పంపిణీకి ఆదేశించారు. 5న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబడనుందని, విద్యార్థుల ఎదుగుదలతో తల్లిదండ్రులు బాధ్యత వహించాలి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా 5వ తేదీకి నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రుల కోసం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమంగా ఉంటుంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత వహించాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థుల ఎదుగుదలలో కీలక పాత్ర వహిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం అవసరం. తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి పేరెంట్కి కూడా టీచర్లు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అక్కడ మధ్యాహ్న భోజనం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ యొక్క ఎదుగుదలలో భాగస్వాములు కాదు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములు. తమ పిల్లలు ఎలాంటి హాజరు కలిగి ఉన్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఏది చేయొచ్చు, ఏది మీటింగ్ అనేది చాలా ఘనంగా జరగడం జరిగింది. ఈసారి కూడా అంతే ఘనంగా మనం జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. సో తల్లిదండ్రులందరికీ, దాతలకి, పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ నెల 5వ తారీఖున మీ పాఠశాలలకు ఇచ్చేసి దాన్ని. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిసెంబర్ 1న జరుపుకునే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ వి విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు సూచించిన నినాదాలతో ర్యాలీ ఆసుపత్రి నుంచి చౌరస్తా వరకు సాగింది. ప్రధాన ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన వ్యాప్తిని అరికట్టడం, మరణించిన వారిని స్మరించడం, హెచ్ఐవి బాధితులకు మద్దతు ఇవ్వడం. కార్యక్రమంలో వైద్యాధికారులు, పారామెడికల్ విద్యార్థులు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. కొండాపూర్ పంచాయతీ కార్యాలయంలో స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అభ్యర్థుల వసతులు, కుల ధ్రువపత్రాలు, బ్యాంక్ ఖాతాల సమస్యలు, హెల్ప్ డెస్క్ ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లను పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేలా వివరాలను భద్రపరిచి రోజువారీ రిపోర్టర్లను అందజేయమని అధికారులను ఆదేశించారు. పోలీసులు బందోబస్తు పటిష్టంగా ఉండేలా సూచనలిచ్చారు. అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీకు ఏ బ్యాంక్ కోఆపరేట్ చేయకపోయినా డైరెక్ట్గా ఎంపీడీతో మాట్లాడింది. వన్ డే ఏదైనా స్పెసిఫిక్గా ఇష్యూ మీ నోటీస్లో వచ్చినాయి? ఇప్పుడు వరకు బాగుంది. ఈ కొండపూర్ జీపీలో రిజిస్టర్లో డ్యూటీ చేశారు. రిజిస్టర్లో కూడా డే వైజ్ చేస్తున్నాము. సార్ చిన్న ఒకటి వచ్చింది సార్. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో డప్పు పాటలతో ప్రజలకు వ్యాధి నియంత్రణ, నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాల ఉపయోగం గురించి తెలియజేశారు. విద్యార్థులు, అధికారులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొని ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములయ్యారు. చాలా పెరుగుతుంది, అవునా కాదా? మీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. సో ఇది ఖచ్చితంగా మనం తగ్గించాలి ఆ ఆలోచనతోటి ఒక మిషన్ లాగే మన ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీ అందరూ చాలా హెల్ప్ చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు, 4220 వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ప్రక్రియను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పుడు 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతోపాటు 4220 వార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనకు దశలో ఎలక్షన్ ఉంటుంది, అందరికీ చేసిన విషయమే. దానికి సంబంధించి మనం పటిష్టంగా భద్రత ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా 3 విడతలు కాబట్టి మనం ఫోర్స్ను మొబిలైజ్ చేసుకొని ఇటు నుంచి అటు నుంచి కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఒకటి అంటే ప్రజలు కూడా సహకరించాలి. ఎటువంటి గొడవలు కానీ అట్లాంటి పెట్టుకోకుండా జాగ్రత్తగా అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అందువల్ల ఎందుకంటే జరిగేది ఒకటే రోజు ఉంటుంది, తర్వాత గ్రామస్తులు కలిసి ఉండాలి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఇటువంటి కుట్రలు కాకుండా విశ్వాసంగా డ్యూటీ చేసి ఇటువంటి డబ్బులు ఆశించకుండా వచ్చే. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గ్రామాల్లో అభ్యర్థుల వెంట పెద్ద ర్యాలీలు నిర్వహించబడ్డాయి. నాయకులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో విడత నామినేషన్ల గడువు మరో రోజు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ముందుగానే పత్రాలను సిద్ధం చేస్తున్నారు. జోరు ఎలక్షన్స్ వేలముంచింది. గాజువాకలో గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో మామిడి తోట వనభోజన పిక్నిక్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
తిప్పల నాగిరెడ్డి, గాజువాక తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ దల్లై గోవిందారెడ్డి, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, గంధం వెంకట్రావు, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి 15,000 మంది కుటుంబ సభ్యులను విందు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి ప్రమతుల విశ్వేశ్వరరావు, అధ్యక్షులు కొల్లా నరసింహ, ఉపాధ్యక్షులు జామి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. వర్తక సంఘంగా గాజువాక నియోజకవర్గం అతిపెద్ద వర్తక సంఘంగా అవతరించి ఈరోజు భారీగా 15,000 మందితో వనభోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి వర్తక సంఘం సభ్యులందరూ ఏపీఎస్సి ఎస్టేట్లో కానీ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మన కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకొని విశాఖపట్నం నగర డిప్యూటీ మేయర్గా మీకు మాటిస్తూ ఉన్నాను. మీరు ఏ పని మీద, ఏ అవసరం మీద ఎవరికి ఎటువంటి హెల్ప్ అన్నా కూడా కానీ పలానా వ్యక్తి మా పని అవ్వట్లేదని మీరు నా దగ్గర రండి. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు తక్కువ సమయంలో మాట ఇచ్చిన ప్రకారంగా పనిచేసి చూపిస్తానని చెప్పేసి మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి. ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వర అమ్మవారు, వాసుమాత అమ్మవారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ, అలాగే మరొకసారి అధ్యక్షులు ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గదారులను స్వయంగా పలకరిస్తూ వారి పరిస్థితులు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల్లో 50,763 కోట్ల పెన్షన్లను అందించిందని, దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్, స్త్రీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ పథకం, 210 పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్లు ద్వారా ప్రజలు కడుపు నింపుతున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, సిబ్బంది, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజున పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా ఇన్ టైం మరి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. ఇటు అభివృద్ధి, సంక్షేమం సమపాడులో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో అక్కడక్కడ సంక్షేమం చేసినా ఎక్కడ అభివృద్ధిని నోచుకోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన విజనరీ మరి విదేశాలకి కూడా తెలుసు. ఆయన విజనరీ ఉన్న నాయకుడని, ఆయన మీద నమ్మకంతో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వెండువులా వస్తూ ఉన్నాయి. మనం ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో ఈ దేశంలోనే మరి మొదటి స్థానంలో అభివృద్ధి, సంక్షేమం, అలాగే అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్లో ప్రధానమంత్రి కొన్నారు. అమ్మాయిది అంటే ఎన్నిసార్లు తిరగాలి, ఆటికి పోయి ఇటుకి పోంటారు, ఎట్టకంటే తిరుగుతావు. పాప తీసేసినారు, పేరు ఎక్కించినారు, బాబు పేరు ఎక్కించినప్పుడు అట్లా మళ్ళీ మీరు మా లీడర్లు చెప్పలేదమ్మా. ఇక్కడ చెప్పినా ఆ రోజు వచ్చిందా పనికి ఆడిపోతాం మేడం, ఇంటి దగ్గర ఉంటాం. మేము ఇంటికాడ వచ్చి ఎంట పడితే ఎవరైనా చేపిస్తారక వీళ్ళు వచ్చినప్పుడే అడుగుతాం కదా. ఎప్పుడైనా ఫోన్ చేసి ఇల్లు లేకునే దగ్గర రోడ్డు వేస్తారు, కాలం వేస్తారు. ఇల్లు లేని దగ్గర అసలేదు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెద్ద హరివాణం గ్రామస్తులు పెద్ద తుమ్మలం మండలం చేయాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామస్తులు నర్సారెడ్డి, వాల్మీకి, సీతారాముడు మాట్లాడుతూ మండలం ఏర్పాటుకు కావలసిన అన్ని వసతులు, సదుపాయాలు గ్రామంలో ఇప్పటికే ఉన్నట్లు తెలిపారు. గనేకల్, పాండవగల్, విలేకల్, జాలమంచి, దొడ్డినగిరి, మంత్రికి, కొత్తూరు, కుప్పగల్ వంటి ప్రాంతాల
ప్రజలు పెద్ద తుమ్మరం గ్రామాన్ని మండలం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వీరేష్, శివకుమార్, గాలి గోవిందరెడ్డి, ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి కూడా ఈరోజు 100 మంది పైన వెళ్ళి అక్కడ కూడా ఈరోజు మాది పెద్ద తుమ్మలం మండలం చేయాలని అక్కడ కలెక్టర్ గారు కూడా కోరుతున్నారు. మరియు మా పెద్ద తుమ్మలం గ్రామానికి ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరంగా మరియు అక్కడ హాస్పిటల్స్, గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్, పోలీస్ స్టేషన్, 2 బ్యాంకులు, పూరతనమైన మాది పెద్ద తుమ్మలం గ్రామం మండలం చేయాలని కోరుచున్నాము అధికారులను. నా పేరు నర్సిరెడ్డి, పెద్ద తుమ్మలం గ్రామం. ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఇక్కడ గాలి గోవిందరెడ్డి అన్నగారు, ఇక్కడ మెడికల్ శివకుమార్ అన్నగారు, బల్లెకల్ల నుంచి సీతారామయ్య. పెద్ద తుమ్మలం గ్రామం నుండి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కొంతమందితో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి పెద్ద తుమ్మలం మండలం చేయాలన్న ఒక మెమోరాండం సమర్పించడం అయింది. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఒక మెమోరాండం సమర్పించాము. ఎంపీడీఓ గారికి వీళ్ళందరూ సంపాదించాము. ఇక్కడ వచ్చి అన్ని కూడా ఇచ్చేసినాము. అదేవిధంగా మళ్ళీ పెద్ద తుమ్మలం నుంచి కూడా కలెక్టర్ గారికి కూడా అందరికీ అక్కడ కూడా చేసాము. మా పెద్ద తుమ్మలం 10,000 జనాభా ఉంది. చుట్టుముట్ట పల్లెలు కూడా 20 మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.